హుజూరాబాద్‌లో, గజ్వేల్‌లో ఓడిపోయారు. హుజూరాబాద్, గజ్వేల్‌లో సొంత నియోజకవర్గాల్లో సొంత స్థానాల్లో ఓడిపోయారు. ఓడిపోయి ఈసారి మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నానని చెప్పి. సో, ఓటమికి గల కారణాలు ఏం చెప్తారు? ఏం జరిగింది అసలు? ఎందుకు ఓడిపోయారంటారు? హుజురాబాద్ ఉంది. హుజురాబాద్‌లో వీళ్ళు చేసిన నీచం ఏంటిది? అసలు ఓ డ్రామా. తడి బట్టలతో మొత్తం ప్రజల్ని రెచ్చగొట్టే పద్ధతి కావచ్చు, చచ్చిపోతామనే బ్లాక్ మెయిలింగ్ పద్ధతి కావచ్చు, నేను గెలవకపోతే చచ్చిపోతే నా శివయాత్ర అనే మాటలు కావచ్చు, ఇవన్నిటి తోడుగా ఇవాళ మా పార్టీ నాయకత్వం మీద ఫోన్స్ అని ట్యాపింగ్ చేసి ఎవరెవరికి ఏమేం చేయాలో నిత్యం ఒక రెండున్నర సంవత్సరాల కాలం పాటు అదే పని చేసింది. అన్నిటికంటే మిక్కిలి జరిగినది ఏంటంటే, హుజురాబాద్లో అప్పుడు కష్టకాలంలో గెలిపిస్తే ఇక్కడ ఉండకుండా గజ్వేల్ పోయిండు, గజ్వేల్నే గెలవబోతున్నాడు, గజ్వేల్ గెలిస్తే మిమ్మల్ని మర్చిపోతాడు, మీ దగ్గర రాజీనామా చేస్తాడు, ఇట్లాంటి విష ప్రచారం అంతా కూడా చేశారు. వాస్తవంగా మీకు తెలుసు, హుజురాబాద్ ప్రజలు గంత కష్టకాలంలో గెలిపించిన ప్రజలు ఎందుకు సడన్గా ఇట్లా అయిందంటే, వీళ్ళ విషపూరితమైన ప్రచారాలు కావచ్చు, వీళ్ళ ప్రలోభాలు కావచ్చు, వీళ్ళ చిల్లర వేషాలు కావచ్చు, వీళ్ళ డ్రామాలు కావచ్చు, అంటే ఒక వ్యవస్థ నా మీద పడి చేస్తున్నప్పుడు ఇలా అర్థమవుతుందా వీళ్ళు ఎట్ట ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, ఎట్ట వీళ్ళు ప్రలోభ పెట్టిండ్రు, ఎట్ట భయపెట్టించిండ్రు, ఇవన్నీ చూస్తూ ఉండరు కదా. ఇవన్నీ కలగలిసి అక్కడ జరిగింది కాబట్టి అడపోవచ్చు. సో, రాజకీయాలు అన్నప్పుడు ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఎత్తులపై ఎత్తులు వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు. సో, మీరు విష ప్రచారం అని ఎంత చెప్పినప్పటికీ కూడా సరే, దానికి విష ప్రచారానికి లొంగేంత, విష ప్రచారానికి ఓడిపోయేంత వీక్ వ్యక్తి ఈటల రాజేంద్ర అంటే యాక్చువల్లీ జరిగింది ఏంది, నేను పోలేదు. సెంటిమెంట్ ఎక్కడ పడదంటే, కష్టకాలంలో మమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని వదిలిపెట్టిపోయింది అనేటువంటిది ప్రచారం అవుతుందో దాన్ని నేను తిప్పికొట్టాలి. కానీ నేనేమో మొత్తం 45-46 కాన్స్టిట్యూన్సీలలో నేను తిరుక్కుంటా ఉన్నా. నేను కొత్తగా ముఖ్యమంత్రి మీద ఛాలెంజ్ చేసి గజ్వేల్ రా అని చెప్పి ఛాలెంజ్ చేసి నిలబడ్డా కాబట్టి నాకు టైం కూడా దొరకలేదు కాబట్టి నేను అనుకున్న మా వాళ్ళంతా అలర్ట్ అయి ఉంటారు ఇదని కిందికెళ్ళి వీళ్ళు ఏం చేయాలో అని చేసింది. ఈవెన్ దొంగ ఓటు కూడా నమోదు చేసి, పక్క నియోజకవర్గాల్లో ఉంటూ దొంగ ఓటు కూడా నమోదు చేసి ఎన్ని చేయాలో అని చేసి ఇవాళ నన్ను చుట్టుముట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ తాత్కాలికంగా అక్కడ సక్సెస్ కావచ్చు, కానీ ప్రజలు మాత్రం ఇవాళ అనుకుంటున్నారు ఏమో జరిగింది. అందుకని ఓటమినే. వాడు ఏం పని చేసి గెలిచిండు, ఎన్ని కుట్రలు చేసి గెలిచిండు, ఎన్ని ప్రలోభాలు పెట్టి గెలిచిండు, ఓటమి. మనిషి అన్నప్పుడు, రాజకీయ నాయకుడు అన్నప్పుడు ఓటమి లేకుండా గెలుపు లేదు, గెలుపు లేకుండా ఓటమి లేదు. ఖచ్చితంగా.